హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది నిన్న అమావాస్య కదండి. రాహుకాలంలో కూష్మాండ దీపం పెడితే చాలా మంచిదండి. గుమ్మంకి బయట ఎప్పుడు మా గురుగారు చెప్తుంటారనమాట. ఎక్కువ సాటర్డే తర్వాత ట్యూస్డే రోజున కానీ సాటర్డే రోజున అష్టమి నాడు కాలభైరవ టెంపుల్లో కొన్ని చికాకులు మనకి ఏమైనా ఉంటే చికాకులు పోతాయండి. నేనైతే రెగ్యులర్గా పెడుతుంటాను. ఇంతకుముందు బాగా ఎక్కువ చికాకులు ఉండేది. ఇప్పుడు ఈ పెట్టిన దగ్గర నుంచి కూష్మాండ దీపం వెలిగించిన దగ్గర నుంచి నాకు కాస్త మనశ్శాంతి ఉందండి. ప్రతి అమావాస్య అయితే మాత్రం కంపల్సరీ పెట్టాలి. రాహుకాలంలో పెడితే ఇంకా మంచిది. కాలభైరవ టెంపుల్ దగ్గర కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే చాలా వరకు అందరికీ తెలుసు, అందరూ చెప్తూనే ఉంటారు, యూట్యూబ్లో చెప్తూనే ఉంటారు. కాకపోతే ఇది నేను లైవ్లో ఇది ప్రమోషనల్ వీడియోస్లో కాదు కదా, నేను లైవ్లో చేస్తుంటాను. నా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇవి నాకు మా గురుగారు చెప్తుంటారు. నేను ఊరికే ఇలా వీడియో తీసుకొని పెడుతుంటాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు స్కిప్ చేస్తారు. దాని గురించి నాకు అలాంటి ఇబ్బంది లేదు. నాకు లైక్స్ రావాలని అలా ఏముండదు. బట్ తెలిసిన వాళ్ళకి, మనకి తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి చెప్పడం మంచిది కదా అని చెప్తుంటాను నేను, అంతే. కూష్మాండ దీపం పెట్టేటప్పుడు ఎలా చేసానో చూసారు కదండి. మనం